Good morning. I am Pulgu Deepak, Junior Lecturer in Mathematics, Government Junior College, Sithanagaram. మనం పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో సెకండ్ ఇయర్ 2Aలో పేపర్ ఏలో సెకండ్ ఇయర్ ఏ పేపర్లో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. అందులో ఇంపార్టెంట్ మోడల్ ఈ యొక్క ప్రాబ్లం ఇది కోటిని కనుక్కోవడం, ర్యాంక్ ఆఫ్ ద వర్డ్, చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో 4 మార్క్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. సో మాస్టర్ అనే పదంలోని అక్షరాలతో ఏర్పడే పదాలన్నిటినీ కూడా నిఘంటువులోని క్రమంలో అమర్చితే మాస్టర్ అనే పదాన్ని యొక్క కోటిని కనుక్కోండి. తెలుగులో ఈ విధంగా ఇస్తారు. మాస్టర్ అనే పదంలోని అక్షరాలతో ఏర్పడే పదాలన్నిటిలోని నిఘంటువులోని క్రమం అంటే డిక్షనరీ ఆర్డర్ అన్నమాట. డిక్షనరీ ఆర్డర్లో అమరిస్తే అంటే అరేంజ్ చేస్తే మాస్టర్ అనే పదం యొక్క కోటిని కనుక్కోండి అన్నాడు. ఇంగ్లీష్లో అయితే సేమ్. ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్ ఆర్ పెర్మిటేటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ ద వర్డ్ దస్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్, దెన్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్. డిక్షనరీ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏమవుతుంది, మనకి ఏ నుంచి జెడ్ దాకా 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. డిక్షనరీ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏ వస్తుంది, అదే నెక్స్ట్ మళ్ళీ బి వస్తుంది, నెక్స్ట్ సి వస్తుంది, ఇలాగ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ ఆర్డర్ అన్నాను అనుకోండి, 4 ప్లేసెస్ ఉన్నాయి. 4 ప్లేసెస్లో ఇంకొక ప్లేస్ MATHS. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఎలా అంటే ఇక్కడ అన్నీ కూడా లెటర్స్ లేవు. ఫస్ట్ ఎం రావాలి. ఇక్కడ ఎం రావాలన్నప్పుడు ఒక చిన్న గేమ్ ఉంటుంది, పజిల్ గేమ్ లాగా. ఎలాగా, ఇక్కడ దీన్ని రోల్ చేద్దాం. ఇక్కడ సపోజ్ ఏ ఉంది, ఏ ఉన్నదాన్ని రోల్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ది ABCDEFGHIJK అలాగ రోల్ చేసుకుంటూ ఈ ప్లేస్లోకి ఏం రావాలి, ఫస్ట్ ఎం రావాలి. ఏ దగ్గర నుంచి అది రోల్ అవుతూ ఎం దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏ ఉంటుంది, మళ్ళీ ఏ కూడా రోల్ అవుతుంది. ఎక్కడ దాకా రోల్, 1 టైం రోల్ అయితే సరిపోతుంది. ఏ మళ్ళీ ఏ ఉంది, ఇక్కడ ఏ రోల్ అవుతుంది. అలాగా ABCDEFGHIJ ఇలా తిరుగుతుంటుంది అన్నమాట. ABCDEFGHIJKLMNOPQRST ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏ ఉంది, మళ్ళీ రోల్ అవుతుంది. ఎలాగా ABCDEFGH రాగానే రోలింగ్ అయిపోతుంది. అలాగే ఎస్ దాకా ఇక్కడ ఏ ఉంది, ఏ దగ్గర నుంచి ABCDEFGHIJKLMNOPQRS ఫిక్స్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏవైతే బాక్సెస్ ఉన్నాయో ఆ బాక్సెస్లో ఎం అనేది, ఏ అనేది, టీ అనేది, హెచ్ అనేది, ఎస్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇది మనం ఒకప్పుడు ఆ బాక్సెస్లో మొత్తం అన్నీ కూడా పెట్టి తిప్పుతూ ఉంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎంటీ ప్లేసెస్ ఉంటాయి. తర్వాత ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ABCD అలాగ రోల్ అయ్యి ఎం వస్తుంది. ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లోనే ఒకసారి రోల్ చేయగానే ఏ అయిపోతుంది. ఇక్కడ టీ రావాలంటే రోల్ చేస్తూ ఉండాలి. రోల్ చేస్తున్నప్పుడు ఇక్కడ అక్షరాలన్నీ ABCDEF అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అవన్నీ మారుతూ టీ దాకా వచ్చి ఫిక్స్ అవుతుంది. అలాగే హెచ్ దాకా రావాలంటే మళ్ళీ ఎంటీ ప్లేస్ ABCDEFGHతో ఫిక్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ సపోజ్ మ్యాథ్స్ అనే వర్డ్ తీసుకుంటే ఈ రకంగా ఫిక్స్ అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మ్యాథ్స్ అనే దాన్ని చేశాను, కానీ మనం మాస్టర్ అనే పదానికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే నిఘంటువు క్రమంలో అమర్చుకోవాలి. ఇచ్చినటువంటి వర్డ్ని మొత్తాన్ని, అంటే ఇక్కడ మాస్టర్ అనే దాంట్లో గివెన్ వర్డ్, ఇచ్చిన పదం ఏంటంటే మనకి మాస్టర్. సో అరేంజింగ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, నిఘంటువు క్రమంలో ఇచ్చిన పదాన్ని నిఘంటువు క్రమంలో రాయగా, నిఘంటువు క్రమంలో రాద్దాం. మాస్టర్ అనేది ఉంది. ఓకే, 6 ప్లేసెస్ ఉన్నాయి దాంట్లో. ఓకే, మాస్టర్ అంటే 1 2 3 4 5 6. ఫస్ట్ అని చెప్పాను కదా, ఫస్ట్ ప్లేస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తుందండి. ఫస్ట్ ఏమొస్తుందండి, ఏ వస్తుంది.
వీటన్నిటిలో కూడా ఫస్ట్ ఏముంది, ఏ ఉంది. పక్కన మీరు రఫ్గా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. MASTER. ఇందులో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి, ఏ రాసేసాను. నెక్స్ట్ ఏ తర్వాత ఏమొస్తుందండి, ఈ మాస్టర్లో ఏఈ. తర్వాత ఏమొస్తుంది, ఎం వస్తుంది, AEM. తర్వాత ఆర్. నిఘంటువులో ఏబి చూడండి, ఫస్ట్ ఏ దీంట్లో ఉంది రాశాను. తర్వాత BCDE ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇది ఉంది, ఈ ఉంది కాబట్టి రాసి అక్కడ క్రాస్ చేశాను. నెక్స్ట్ ఈ తర్వాత ఏమొస్తుంది, FGHIJKLM, ఎం ఉంది, క్రాస్ చేసి ఇక్కడ రాశాను. నెక్స్ట్ NOPQR, ఆర్ ఉంది, క్రాస్ చేసి రాశాను. నెక్స్ట్ తర్వాత ఎస్, తర్వాత T. సో AEMRST. సో ఇప్పుడు చెప్పాను కదన్నా, ఈ మ్యాథ్స్ అనే వర్డ్లో ఫస్ట్ ఏ ఉందనుకున్నాం, ఎం దాకా రావాలి, ఎం దాకా వచ్చిందో రోల్ చేయాలి. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ చేసిన తర్వాత మనకి AEMRST అని ఉంది, 6 వర్డ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ ప్లేస్ దగ్గర నుంచి రోల్ చేస్తే ఎం దాకా రావాలి. అంటే ఎలాగంటే ఫస్ట్ థియరిటికల్గా మనం ఎలా చేస్తాం చూడండి. ఏతో మొదలయ్యేటువంటి అక్షరాల సంఖ్య, ఏతో మొదలయ్యేటువంటి పదాలు, ఏతో మొదలయ్యే పదాల సంఖ్య. ఏ ఫస్ట్ ఏ వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఏ తర్వాత ఎన్ని ప్లేసెస్ గ్యాప్ ఉన్నాయండి, 1 2 3 4 5, 1 2 3 4 5. సో ఫస్ట్ ఏతో స్టార్ట్ చేశాను, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ఉంది కాబట్టి ఏతో స్టార్ట్ చేశాను. ఏతో స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి మనకి, 5 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 5 ప్లేసెస్ అంటే 5 ప్లేసెస్ ఎన్ని లెటర్స్, 5 లెటర్స్ని అరేంజ్ చేస్తున్నా. ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆర్డర్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేస్తాము, అరేంజ్మెంట్. సో 5 ఫ్యాక్టోరియల్ వేస్గా మనం రాయొచ్చు ఫస్ట్ది. సో ద నెంబర్ ఆఫ్ ద వర్డ్స్ starting the number of words starting with the number of words starting with the number of ways of another place. The number of words starting with A is A-5 letters. The number of words starting with A, నెక్స్ట్ అలాగే తర్వాత ఈతో మొదలయ్యే పదాల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ వర్డ్ స్టార్టింగ్ విత్ నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఈతో, అంటే ఈ ప్లేస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఈ, అప్పుడు ఏమిటి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఏతో స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 ఈతో స్టార్ట్ అయినప్పుడు ఈ ఏ కూడా అంటే ఏ ఇక్కడ ఫస్ట్ వస్తుంది. ఏ ఫస్ట్ వచ్చి తర్వాత ఇవి 4 ఇంటర్చేంజ్ అవుతాయి. సో ఏ కూడా మళ్ళీ తర్వాత ఏ తోటి ఈ, ఏ తోటి ఎం, ఏ తోటి ఆర్, ఏతో ఎస్, ఏతో టీ, ఇవన్నీ మారిపోతుంటాయి. అలాగే ఎన్ని లెటర్స్ని ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం, 5 లెటర్స్ కాబట్టి సో ఇట్ ఈస్ అ 5 ఫ్యాక్టోరియల్. సో ఈ ఇక్కడ ఉందా లేదు. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ నెక్స్ట్ తర్వాత ఏ అయిపోయింది, ఏతో అయిపోయింది, ఈతో అయిపోయింది. నెక్స్ట్ ఏముందండి, ఎం ఉంది. సో ఎంతో మొదలవ్వడం అంటే ఆల్రెడీ ఎం అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. సో ఎం అనేది వచ్చింది కాబట్టి దాన్ని రౌండ్ ఆఫ్ చేసేస్తాం. ఎంతో ఎమ్ ఆల్రెడీ ఉంది, మాస్టర్లో ఫస్ట్ లెటర్ ఫిక్స్ అయిపోయింది. సో ఎంతో అయిపోగానే మనం ఇంకేం చేస్తామంటే మళ్ళీ బ్యాక్ వస్తాం. అండ్ బ్యాక్ రావడం అంటే మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ లెటర్ ఎంతో స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనం కనుక్కుంటున్న లెటర్లో ఎం ఉంది, ఫిక్స్ అయింది అనమాట. ఎం ఫస్ట్ ప్లేస్ ఇస్ ఫిక్స్డ్ అంటే రోల్ చేస్తే ఏ దగ్గర నుంచి మనం తిప్పుతుంటే అది ఏమైంది, ఎం దాకా వచ్చింది. ఇక్కడికి ఎం వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ముందుకు వస్తాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో వెనక్కి వచ్చాను, వెనక్కి వస్తే ఏముంది, ఏ ఉంది. సో ఏ ఉంది, ఇక్కడ కూడా మాస్టర్లో సెకండ్ లెటర్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఏ అనేది.
గుడ్. తర్వాత సో 2 లెటర్స్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రావాలి. ఇక్కడ థర్డ్ ప్లేస్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ABCDE వస్తుంది. సో అక్కడ ఆల్రెడీ ఈ ఉంది. సో MAEతో మొదలయ్యే పదాల సంఖ్య. ఏంటంటే అది MAE అంటే ఇంకెన్ని ఉన్నాయి మనకి 3 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. సో 3 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. 3 లెటర్స్ని 3 ప్లేసెస్లో ఫిక్స్ చేయడానికి, అంతే కదా. ఇంక రిమైనింగ్ లెటర్స్ కూడా మనకి 3 ఉన్నాయి. సో MAEతో మొదలయ్యే పదాల సంఖ్య అంటే 3 లెటర్స్ని మార్చుకుంటూ పోతుంటే అవన్నీ ఒక్కొక్క పదం వస్తుంటుంది. సో అలాంటివి ఎన్ని లెటర్స్ ఉంటాయంటే 3 ఫ్యాక్టోరియల్ ఉంటాయి. సో MAEతో అయిపోయింది అంటే ఈ ప్లేస్ ఇక్కడ ఫిక్స్ కాలా. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. MAE అయిపోయింది. నెక్స్ట్ దేనికి వెళ్ళాలి, ఆర్కి వెళ్ళాలి. MARతో మొదలయ్యే పదాల సంఖ్య. MARతో మొదలయ్యే పదాల సంఖ్య లేదా ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ MAR. MARతో కూడా చూస్తే థర్డ్ ప్లేస్లో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. MAR మిగిలిన లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో అన్ని 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ R అయిపోయింది. ఈ ప్లేస్ ఇంకా మనకి ఫిక్స్ కాల. MAR అయిపోయింది. తర్వాత ఏంటండి, R అయిపోయింది కదా, నెక్స్ట్ దేనికి వెళ్ళాలి, Sకి వెళ్ళాలి. సో S ఈజ్ ఫిక్స్డ్, X ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్తో అయిపోగానే మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ స్టార్ట్ నెక్స్ట్ ఇంకొక లెటర్ తీసుకోవాలి. ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్ అంటే మళ్ళీ ABCDEF అంటే స్టార్టింగ్ ఎస్తో అయింది. మళ్ళీ వెనక్కి రండి. వెనక్కి వచ్చినప్పుడు ఏముంది, ఈ ఉంది. MASEతో మొదలయ్యే పదాల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ MASE. ఇంకెన్ని లెటర్స్ గ్యాప్ ఉన్నాయని 2 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి కదా. ఈ 2 లెటర్స్ని ఫిక్స్ చేసే విధానాలు ఎంత, 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఈతో అయిపోయింది. నెక్స్ట్ R, S అయిపోయింది ఇక్కడ, MAS అయిపోయింది. నెక్స్ట్ MASRతో మొదలయ్యే పదాల సంఖ్య ఏంటండి, ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ MASR. ఇంకా రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 2 లెటర్స్. సో దట్ ఈస్ ఆ 2 లెటర్స్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. MASR అయిపోయింది. నెక్స్ట్ కానీ మనకు కావాల్సిన పదం MAST. టీ మనకి ఫిక్స్ అయిపోయింది. టీ అయిపోగానే మళ్ళీ వెనక్కి రావడం లేదా ఈ ప్లేస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకోవాలి. ఈ ఫస్ట్ వచ్చేది ఏంటిది, ఈకి వస్తాను, MAST. ఈ కూడా ఫిక్స్ అయిపోయింది, MAST ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఈ తర్వాత ఏం చేస్తాను, నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ R, MASTR. సో మొత్తం అన్నీ కూడా లెటర్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయినాయి. సో MASTRతో మొదలైన ఏంటంటే 1 ఉంటుంది. సో ఈ విధంగా ఒకసారి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మాస్టర్ అని ఇచ్చిన దాన్ని నేనేం చేస్తాను, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశాను. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసిన తర్వాత మనకి ఏమొచ్చిందండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ ఏ తర్వాత E, తర్వాత M, NOPQ, R, S, T ఇలా వచ్చింది. సో ఏతో మొదలయ్యే అక్షరాల సంఖ్య తీసుకున్నాం. ద నెంబర్ ఆఫ్ ద లెటర్స్, ద నెంబర్ ఆఫ్ ద వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఏ తోటి స్టార్ట్ అయ్యి ఎన్ని ఉన్నాయి అంటే ఏ ఫస్ట్ రాసిన తర్వాత మిగతా ఎన్ని లెటర్స్ ఫిల్ చేయాలి, మనం 5 లెటర్స్ ఫిల్ చేయాలి. ఎందుకంటే టోటల్ వర్డ్స్ 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 లెటర్స్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే 5 ఫ్యాక్టర్లు వేస్. నెక్స్ట్ తర్వాత ఈకి వస్తాం. మనం కనుక్కోవాల్సింది దేనికి మనం కనుక్కోవాలి, మాస్టర్ అనే దానికి కనుక్కోవాలి. సో ఏని పెట్టినప్పుడు ఇక్కడ దీంట్లో ఫస్ట్ లెటర్ ఏమొచ్చిందో చేయాలి. నెక్స్ట్ ఈ పెట్టిన తర్వాత నెక్స్ట్ 5 బ్లాంక్స్లో
ఈ రిమైనింగ్ 5 లెటర్ని ఫిల్ చేయాలి. ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 5 ఫ్యాక్టరల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఎం దగ్గరికి వస్తాను. ఎం వచ్చినప్పుడు ఏమైంది ఇక్కడ? ఎమ్ మాస్టర్లో ఫస్ట్ లెటర్ 2 కూడా సేమ్. సో ఫిక్స్ అయినట్టు అనమాట. ఫస్ట్ ప్లేస్ ఈజ్ ఫిక్స్డ్, ఎమ్ ఇస్ ఫిక్స్డ్. ఎం ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ ఎం తర్వాత వచ్చే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మళ్ళీ ఫస్ట్కి వెళ్తే ఏముంటుంది? ఏ ఉంది. సో ఏ కూడా ఫిక్స్ అయింది. ఎంఏ 2 ఫిక్స్ అయిపోయినాయి. ఎంఏ తర్వాత ఏముంది? ఈ ఉంది. ఈతో రావాలి. సో ఎంఏతో మొదలయ్యేటువంటి పదాల సంఖ్య ఎంత అంటే 3 ఫ్యాక్టోరియల్. ముందుగానే 3 గ్యాప్స్ ఉన్నాయి, ఆల్రెడీ 3 ఫిల్ అయిపోయినాయి. సో తర్వాత ఈ తర్వాత ఏం తీసుకోవాలి? ఆర్ తీసుకోవాలి. అంటే ఎంఏఆర్ ఇలా తీసుకుంటే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 3 గ్యాప్స్ ఉన్నాయి. 3 లెటర్స్ ఫిల్ చేయాలి. 3 ఫ్యాక్టర్ వేస్లో చేయొచ్చు. ఆ తర్వాత ఏం చేస్తాను? ఎస్ తీసుకున్నాను. ఎంఏఎస్ పెట్టగానే ఈ 3 లెటర్స్ ఇక్కడ ఫిక్స్ అయినాయి. సో 4th లెటర్ మళ్ళీ వెనక్కి వస్తే ఏముంది? ఫస్ట్ లెటర్ ఈ ఉంది. సో ఈతో పెట్టాను. ఎంఏఎస్ఈతో మొదలయ్యే పదాల సంఖ్య ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఎంఏఎస్ఈ. ఇంక రిమైనింగ్ గ్యాప్స్ ఎన్ని? 2 ఉన్నాయి. సో 2 ఫ్యాక్టోరియల్. అయితే ఈ కూడా కాదు. నెక్స్ట్ మళ్ళీ ఆర్, ఎంఏఎస్ఆర్. ఆర్ అంటే 4th లెటర్, కానీ టీ ఉంది ఇక్కడ. సో ఆర్తో చూసినా కానీ మనకి అవ్వదు. సో 2 లెటర్స్. ఆ తర్వాత ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 2 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. సో 2 ఫ్యాక్టరల్ వేస్. నెక్స్ట్ ఆ తర్వాత ఎస్ అంటే ఎంఏఎస్ ఫిక్స్ అయింది. మళ్ళీ వెనక్కి వస్తే ఎంఏఎస్తో ఫిక్స్ అయిన తర్వాత ఆర్తో ఫిక్స్ అయింది. ఆర్తో అయిపోయిన తర్వాత టీని ఎంఏఎస్ తీసుకున్నాను. ఎస్ తీసుకున్న తర్వాత ఈ అయిపోయింది. ఈ తర్వాత ఆర్, రైట్. తర్వాత ఎస్, ఎంఏఎస్ అయిపోయింది. ఏఈఎం ఆర్ఎస్టి. ఫస్ట్ ఏతో 5 గ్యాప్స్ ఉన్నాయి, సరిపోయింది. నెక్స్ట్ తర్వాత ఈ రౌండ్ ఆఫ్ చేయకూడదు, ఫస్ట్ ఏ తీసుకున్నాను. సో గ్యాప్స్ 5 ఫ్యాక్టర్స్, రైట్. తర్వాత నెక్స్ట్ ఈ ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్ లెటర్ ఫిక్స్ అయిందా లేదా అవలా. సో ఈతో చూసుకుంటే మిగతావి 5 సరిపోయింది. ఎమ్ పెట్టిన తర్వాత ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత అయిపోయింది ఇక్కడ. అంటే ఇప్పుడు దాన్ని బ్లాక్ చేయాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ దేనికి వస్తాను? ఫ్రంట్కి వస్తాను. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ మళ్ళీ ఏబిసిడి చూసుకుంటూ రావాలి. సో ఇక్కడ ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది కూడా 2 మ్యాచ్ అయింది. ఎంఏ అయిపోయింది. తర్వాత ఏం తీసుకున్నాను? ఈ తీసుకున్నాను, రైట్. ఎంఏఈతో మొదలయ్యే పదాల సంఖ్య ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 3. సో సరిపోయింది. ఈ అయిపోయిన తర్వాత ఎంఏఆర్, రైట్. ఎంఏఆర్ తీసుకున్నాను. ఎంఏఆర్ తీసుకుంటే ఎన్ని వచ్చినాయి? 3 ఫ్యాక్టోరియల్, సరిపోయింది. నెక్స్ట్ ఎంఏఎస్ ఆల్రెడీ ఫిక్స్ అయింది 3rd ప్లేస్లో, గుడ్. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఈ దగ్గరికి రావాలి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ అంటే 4th ఆల్ఫాబెట్ ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ ఏబిసిడిఈ ఈ ఉంది కాబట్టి తీసుకొచ్చి ఈ రాశాను. అప్పుడు ఇంకెన్ని గ్యాప్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఫ్యాక్టోరియల్, రైట్. నెక్స్ట్ ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ దగ్గరికి రావాలి, ఆర్ దగ్గరికి రావాలి. ఆర్ దగ్గరికి వచ్చిన తర్వాత అది కూడా ఫిక్స్ అవ్వాలి. ఎంఏఎస్ఆర్ అంటే ఇంక రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 ఫ్యాక్టోరియల్ వేస్. తర్వాత ఆర్ తర్వాత ఏం తీసుకుంటాను? టీ తీసుకుంటా. సో టీ కూడా ఫిక్స్ అయిపోయింది. సో టీ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి నెక్స్ట్ గ్యాప్లో టీ ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ గ్యాప్లో మళ్ళీ ఏబిసిడి అని చూస్తే ఈ కూడా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాను? లాస్ట్ లెటర్ ఆర్ కూడా ఫిక్స్ అయింది. సో ఆర్ ప్లేసెస్ కూడా ఎంఏఎస్టీఆర్తో అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు కోటి కావాలి అంటే ర్యాంక్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే వీటన్నిటిని కూడా మనం యాడ్ చేస్తే సరిపోతుంది. సో 5 ఫ్యాక్టర్లు అంటే తెలుసు కదా. 5 ఫ్యాక్టర్లు ఎలా కనుక్కుంటాం? 5 ఫ్యాక్టర్లు అంటే 5 × 4 × 3 × 2 × 1, ఓకే. 120 వస్తుంది. సో నెక్స్ట్ వన్ కూడా 120. 3 ఫ్యాక్టర్లు అంటే 6. 3 ఫ్యాక్టర్లు అంటే 6. ఇది ఎంత వస్తుంది? 2. ఇది 2 అండ్ ఫైనలీ 1. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 12, 14, 16, 7, 257 అంతేనా? 257 వస్తుందంట. 12, 14 తప్పు. ఇక్కడ 12, 14, 16, 17, 257. Is it right? Right. సో కరెక్ట్. సో ఈ విధంగా మనం మాస్టర్ అనే పదానికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసాం. అయితే
ఇది చేసే విధానం. మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. ఇది చేసిన తర్వాత రైటో రాంగో టెస్ట్ చేసుకోవడం కోసం మీరు ఏం చేస్తారంటే, దీనికి కనుక్కోవాలి. రఫ్లో మీరు చేసుకోండి. ఇది ఏ ఎక్కడ ఉంది? ఏ ఫస్ట్ ప్లేస్లో ఏ, నెక్స్ట్ ఈ దగ్గర సెకండ్, తర్వాత థర్డ్ ప్లేస్ ఎం ఉంది, ఫోర్త్ ప్లేస్ ఎం, ఆర్ వస్తుంది, నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ ఆర్ఎస్, సిక్స్త్ ప్లేస్ టీ. మాస్టర్లో లెటర్స్ ఫస్ట్ మనకు వచ్చేది ఏంటిదండి? ఏ. సెకండ్ లెటర్ ఏంటిదండి? ఈ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఎం అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది ఆల్ఫాబెటికల్లో రాస్తే. నెక్స్ట్ ఆర్ అనేది ఏంటిది? ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది, రైట్. ఫిఫ్త్ ప్లేస్లో ఎస్ ఉంటుంది, లాస్ట్ ప్లేస్లో టీ, దట్ ఈస్ సిక్స్త్. ఈ విధంగా మనం పైన నెంబర్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఎం అనే లెటర్ పైన 3 ఉంది కదా, 3 కన్నా తక్కువ విలువలు ఎన్ని ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో? 3 కన్నా ఎక్కువ విలువలు ఎన్ని ఉన్నాయి రైట్ సైడ్లో చూడండి. 3 కన్నా, సో 3 కన్నా ఎక్కువ వాల్యూస్ ఎన్ని ఉన్నాయంటే, సారీ 3 కన్నా తక్కువ. 3 కన్నా తక్కువ ఎక్కడ? 1, 2. సో 3 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఐ రిపీట్, ఫస్ట్ లెటర్ తీసుకొని పైన 3 వచ్చింది. 3 ఎలా వచ్చింది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటే వచ్చింది. సో ఈ 3 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఇటు సైడ్ 2 ఉన్నాయి. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏ పవర్లో 1 ఉంది. అంటే ఏ పైన 1 ఉందంటే ఫస్ట్ లెటర్ ఇది. ఏ కన్నా తక్కువ లెటర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, 0. వెరీ సింపుల్. 5 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి? 5 కన్నా తక్కువ అంటే 2 1 4 1, అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి. నెక్స్ట్ 5 కన్నా తక్కువ, ఇది తక్కువ కాదు, పెద్దది. 5 కన్నా పెద్ద నెంబర్లు, 5 కన్నా పెద్ద నెంబర్లు అంటే ఇక్కడ 6 ఇది, కాబట్టి తక్కువ కాదు. 5 కన్నా తక్కువ, 2 తక్కువ, చిన్నది. 5 కన్నా 4 చిన్నదే. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. టీ అంటే 6 కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి? సైడు 2 నెంబర్లు ఉన్నాయి. 2 కన్నా తక్కువ ఉన్నాయా? లేవు. 4 కన్నా ఇంకేమైనా ఉన్నాయా? లేవు, 0. ఒకసారి చూడండి. ఫస్ట్ వీటి యొక్క పొజిషన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఏంటంటే పొజిషన్స్ రాసాం. 3 కన్నా రైట్ సైడ్లో ఎన్ని నెంబర్స్ తక్కువ ఉన్నాయి చూసుకోండి. ఇదొకటి, ఇదొకటి, సో 2 సరిపోయింది. ఏ కన్నా అంటే ఏ పవర్ ఎంత? 1 కన్నా తక్కువ రైట్ సైడ్లో ఏమున్నాయి? 1 కన్నా తక్కువ ఉన్నాయా? లేవు. ఇటు సైడ్ చూస్తున్నాను నేను, ఈ డైరెక్షన్లో. 1 కన్నా తక్కువ ఉన్నాయా? లేవు, 0. 5 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి? 2 ఉంది, 4 ఉంది, అంటే 2 ఉన్నాయి. 6 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి? ఏమీ లేవు. 4 కన్నా ఇంకేమీ లేదు. సో ఇక్కడ నుంచి లాస్ట్ దగ్గర నుంచి 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. దీని మొత్తాన్ని ఇప్పుడు 2 into 5 ఫ్యాక్టోరియల్, 2 into 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 into సంథింగ్ 0 అయిపోతుంది, ప్లస్ 2 into 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 times of 2 ఫ్యాక్టోరియల్, ఇది కూడా 0 అయిపోతుంది. ప్లస్ ఇదంతా కలిపి ఒక 1గా తీసుకోండి. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 120. 120 2 times అంటే ఎంత? 240 ప్లస్ 0. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 3 into 2 6. 6 into 6 ప్లస్ 6 into 2 6 into 2 అంటే ఎంత? 12 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ 2. 2 into 2 4 ప్లస్ 1, మొత్తాన్ని 240. ఇక్కడ ఎంత వస్తుందండి? 17 వస్తుంది, అంటే అంతే కదా. 16 + 1 17. సో టోటలీ 257. సో ఇందాక మనం చేసింది కూడా 257. దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో మనం చేసిన తర్వాత రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకోవడానికి ఒకసారి వెరిఫై చేసుకుంటే మనకి ఇది 4 మార్క్స్ క్వశ్చన్, డ్యామ్ షూర్ మీరు కరెక్ట్గా చేస్తారన్నమాట. సో వెరీ సింపుల్.
నేను మాస్టర్ అనే పదం ఉంది, ఆ మాస్టర్ అనే పదానికి నేను కోటిని కనుక్కుంటున్నా, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నానంటే షార్ట్కట్లో పైన వాటి యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ రాస్తున్నా. వీటిలో ఫస్ట్ వచ్చే లెటర్ ఏది ఏ, కాబట్టి ఫస్ట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది ఈ, తర్వాత వచ్చే లెటర్ ఎం 3, నెక్స్ట్ ఆర్ 4, నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ లెటర్, నెక్స్ట్ సిక్స్త్ లెటర్ ఇది. అంటే దాన్ని నేను రాసాను చూడండి ఏఎంఆర్ సిటీలో ఇది 1 2 3 4 5 6. సో అవన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఎం దగ్గర స్టార్ట్ చేసి రైట్ సైడ్ ఎం యొక్క ప్లేస్ ఎం యొక్క ఎంత నా పొజిషన్, థర్డ్ పొజిషన్. సో థర్డ్ పొజిషన్కి కన్నా తక్కువ లెటర్స్ ఎన్ని ఉన్నాయి చూడమన్నా. సో అవి ఎన్ని ఉన్నాయి, ఇది 1 1 2 అంటే 2 లెటర్స్. నెక్స్ట్ ఏ అంటే 1 కన్నా తక్కువ ప్లేస్లో ఏమీ లేవు, 0. ఎస్ 5th ఉంది. సో 5th కన్నా తక్కువ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 వేసుకున్నాను దాని కింద. టీ 6th ప్లేస్లో ఉన్నాయి 2, సో 2 వేసాను. ఈ 2 దానికన్నా తక్కువే ఉన్నాయా, లేదు, 0. ఆర్ 4th లెటర్, దానికి ఇంకా అవతల ఇంకేమీ లేవు, 0. సో స్టార్టింగ్ విత్ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా, 1 నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. కరస్పాండింగ్ వాల్యూస్తో మల్టిప్లై చేయండి. 2 × 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 × 4 ఫ్యాక్టోరియల్ 0, 2 × 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 × 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇది 0 అయిపోతుంది, ప్లస్ అది కూడా 0 అయిపోతుంది. సో లాస్ట్గా మనం ఏం చేసాము, మాస్టర్ అనే వర్డ్ ఒకటి ఉంది కదా, దాని ఒకటి తీసుకొచ్చి వేసాను. సో వీటన్నిటిని యాడ్ చేస్తే యూ గెట్ ఇట్ యాజ్ అ 257. దట్ ఈస్ వెరీ సింపుల్. సో ఇంకొక ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం, సేమ్ మొత్తం అంతా కూడా ఎలాగే ఇస్తాడు. వర్డ్ ప్రిజన్, PRISON, PRISON, రైట్. సో ప్రిజన్ అనే పదంలో అక్షరాలతో ఏర్పడే పదాలన్నిటిని కూడా నిఘంటువు క్రమంలో అమర్స్తే ప్రిజన్ అనే పదం యొక్క కోటిని కనుక్కోండి. ప్రిజన్ అనే వర్డ్ని డిక్షనరీ వర్డ్లో రాసి పెర్మిటేట్ చేస్తే వచ్చేటువంటి ర్యాంక్ని కనుక్కోండి అని అంటున్నాడు. సో సేమ్ ఆ వర్డ్స్ అన్నీ కూడా సేమ్ అలాగే రాస్తాం. ఏమని, ఫస్ట్ ఇచ్చిన పదము, ఇచ్చిన గివెన్ వర్డ్ని ఏంటది, PRISON, ప్రిజన్, రైట్. దాన్ని మనం ఏం చేస్తాం, ప్రిజన్ని డిక్షనరీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళాలి. ద గివెన్ వర్డ్ అరేంజింగ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అక్షర క్రమం నిఘంటువు క్రమంలో వ్రాయగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఏమొస్తుంది చెప్పండి, ఫస్ట్ ఐ వస్తుంది. పక్కన రాసుకోండి రఫ్గా, PRISON. ఫస్ట్ ఏమొస్తుంది, ఐ వస్తుంది, కామా. నెక్స్ట్ ఐ, తర్వాత పి, నో ఐ తర్వాత MNOP, నెక్స్ట్ ఓ వస్తుంది, ఎన్ తర్వాత వస్తుంది, చిచి ఎన్ తర్వాత IN, MNO, తర్వాత పి, తర్వాత QR, అంతే. ఇంకోటి ఉన్నట్టుంది, IN MNOPQRS అని రావాలి. 6 లెటర్స్, రైట్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తున్నా. ఇచ్చిన పొజిషన్లో ఫస్ట్ ఏమో ఐ వస్తుంది, IJKLMN, నెక్స్ట్ ఎన్ వస్తుంది, ఓ, నెక్స్ట్ పి, నెక్స్ట్ QR, నెక్స్ట్ ఎస్. ఇలాగా మొత్తం అంతా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తున్నా. రాసిన తర్వాత సేమ్ స్టోరీ ఏం రాయాలి, ద నెంబర్ ఆఫ్ లెటర్స్ స్టార్టింగ్ విత్ ఐ. ఇక్కడ రిపీట్ ఏమైనా అవుతున్నాయి అక్షరాలు, అవటం లేదు. ఓకే, నో ప్రాబ్లం, ఈజీ చేసేయచ్చు. 1 2 3 ఎన్ని ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయండి, 5 ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి. 5 ఆల్ఫాబెట్స్ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం ఫిల్ చేయొచ్చు, అయిపోయింది. నెక్స్ట్ ఐ ఇక్కడ ఉన్న ప్రిజన్లో లేదు, తీసేయండి. నెక్స్ట్ తర్వాత ద నెంబర్ ఆఫ్ లెటర్స్
స్టార్టింగ్ విత్ ఎన్, నెక్స్ట్ తీసుకోవాల్సింది ఎన్ కదా, ఎన్ తీసుకున్నా కానీ పి ఉంది ఇక్కడ. సో మళ్ళీ సేమ్ స్టోరీ, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ స్టార్టింగ్ విత్ ఎన్ తర్వాత దేంతో స్టార్ట్ అవుతుంది, ఓ తోటి. 1 2 3 4 5. సో దిట్ ఈస్ ఈక్వల్స్ టు 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ స్టార్టింగ్ విత్ పి, పీతో మొదలయ్యేటువంటి అక్షరాల సంఖ్య. పీతో రాగానే ఆగాలి, ఎందుకని పి పెట్టగానే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది, పి ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, సో పి అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది, ఫస్ట్ ప్లేస్లో ఫిక్స్. నెక్స్ట్ మళ్ళీ వెనక్కి రావాలి, అంటే వెనక్కి రావడం అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ ABCDEFGH, నెక్స్ట్ ఐ. సో ఐ ఇక్కడ ఉంది కాబట్టి పిఐ, ఐ ఇక్కడ ఉందా లేదు, ఇంకా మిగతా రిమైనింగ్ పార్ట్స్ ఏంటంటే 1 2 3 4. సో 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ స్టార్టింగ్ విత్ పి, ఐ తర్వాత ఎన్, 4 ఫ్యాక్టోరియల్. అంతే కదా, ఎన్ తర్వాత 4 గ్యాప్. తర్వాత పి ఓ, ద నెంబర్ ఆఫ్ లెటర్స్ స్టార్టింగ్ విత్ పి ఓ, రిమైనింగ్ గ్యాప్స్ అన్ని 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ స్టార్టింగ్ విత్ పి, నెక్స్ట్ ఎంత ఆర్, ఫిక్స్, ఆర్ కూడా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి రావాలి. ఐ, అది కూడా ఫిక్స్. నెక్స్ట్ ఎన్ అవలా, ఇంకెన్ని ఉన్నాయి, 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ స్టార్టింగ్ విత్ PRI, ఎన్ తర్వాత ఓ, అది కూడా అవలా. సో 2 లెటర్స్, 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ the number of words, the number of letters కాదు, the number of words starting with the number of words starting with PRIO ఉంది కదా, PRIO అయిపోయింది కదా. ఇప్పుడు ఎస్ దగ్గరికి, ఎస్ దగ్గర రైట్, ఎస్ కూడా ఫిక్స్ అయింది. సో ఎస్ ఫిక్స్ అయిపోయింది, రైట్, 2 అయిపోయినాయి ఎస్. సో ఎస్ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ లెటర్ ఎన్, గ్యాప్ ఒకటే ఉంది, సో 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ లాస్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్టింగ్ విత్, ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ PRIS, ఎస్ తర్వాత ఎన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఓ, ఇది ఫిక్స్ అయింది. తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే ఎన్, ఇది కూడా ఫిక్స్ అయిపోయింది, 1 లెటర్. సో వీటన్నిటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. చూద్దాం, ఇదంతా 125 ఫ్యాక్టోరియల్, 124 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతండి, 4 × 3 × 2 24, అగైన్ 24 2 2, మళ్ళీ ఇక్కడ 2 పైన 2 ఉంది. సో టోటల్ ఇటు సైడ్ 12 14 16 18, 1 అంతేనా, 12 14 16 18, 1. సో ఇక్కడ 4 6 8 10 12, 3 5 7 9 11 13, 1. సో 438 అంట ఆన్సర్. సో 438 అనేది కరెక్టా కాదా అనేది వెరిఫై చేద్దాం. సో వీ గెట్ ఇట్ యాజ్ ఏ బై ప్రొసీజర్ 438 వచ్చింది. సో ఈ 438 అనేది కరెక్టా కాదా అని చూద్దాం. సో దాన్ని ఎలా చేశాను, మళ్ళీ ఇచ్చినటువంటి దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి ఫస్ట్ దాని దగ్గర నుంచి చూసుకుంటూ ఫిక్స్ అయినవన్నీ కూడా పెట్టుకుంటూ జాట్ చేశాను. మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది, 438 వచ్చింది. సో ఇది కరెక్టో కాదో మనం షార్ట్ కట్ త్రూ. సో మనకి ప్రెజెంట్కి ర్యాంక్ అనాలి. సో ఐ ఇక్కడ ఉంది 1, చూడండి 1. తర్వాత ఎన్కి 2nd ప్లేస్, ఓ 3rd ప్లేస్, పి 4th ప్లేస్,
ఆర్ ఫిఫ్త్ ప్లేస్, ఎస్ లాస్ట్ ప్లేస్. సో ఆ విధంగా వేసాం. మనకి థియరిటికల్గా చేస్తేనేమో డిస్క్రిప్టివ్గా చేస్తే మనకి 438 వచ్చింది. అది కరెక్టా కాదా అని నేను టెస్ట్ చేస్తున్నాను. ఎలాగో చూద్దాం. 4 ఉంది. 4కి రైట్ సైడ్లో ఎన్ని చిన్న వాల్యూలు ఉన్నాయి చూడండి. 4 కన్నా తక్కువ 1, ఇదొకటి, నెక్స్ట్ 2, 3, మొత్తం ఎన్ని వచ్చినాయి అండి? 3 వచ్చినాయి. ఆర్ అనే దాని మీద పైన 5 ఉంది. 5 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3. ఐ 1 కన్నా తక్కువ ఉన్నాయా? లేవు, 0. 6 కన్నా తక్కువ ఉన్నాయండి? 2 ఉన్నాయి. 3 కన్నా తక్కువ ఉన్నాయి? 1 ఉంది. 2 కన్నా తక్కువ 0 ఉంది. 4 కన్నా తక్కువ ఇంకోసారి టెస్ట్ చేయండి. 4 కన్నా తక్కువ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. 5 కన్నా తక్కువ 1, 2, 3 ఉన్నాయి. 1 కన్నా తక్కువ ఏమీ లేవు. 6 కన్నా తక్కువ 2 ఉన్నాయి. 3 కన్నా తక్కువ 1 ఉంది. 2 కన్నా తక్కువ ఏమీ లేవు. సో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటూ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. స్టార్ట్ చేద్దాం. 3 into 5 factorial plus 3 into 4 factorial plus 0 into something 0 plus 2 into 2 factorial plus 1 into 1 factorial plus 0 into 1 something 0 plus ఈ యొక్క వర్డ్ మొత్తం అంతా ప్రిసిషన్ అనేది మర్చిపోకండి ప్లస్ 1. సో ఈ టోటల్ మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. 3 times of 5 factorial, 3 times of 5 factorial అంటే 5 factorial అంటే ఎంత అండి? 120. 5 factorial అంటే 120 కదా. 120 into 3 ఎంత వస్తుంది? 360. ఇక్కడతోటి ఇది 360. నెక్స్ట్ 4 factorial అంటే 24. 24 అంతే కదా. 4 factorial అంటే 24. 4 into 3 into 2 into 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 24 into 3 ఎంత వస్తుందండి? 12, 72. సో 72 ఇది అయిపోయింది. 0 ఇదేమో 4 + 4 నెక్స్ట్ 1 లాస్ట్లో 1 చూడండి ఎంత వస్తుంది? 6, 7, 8 రైట్. ఇక్కడ 13 నెక్స్ట్ 3 + 1 348. సో అవర్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇలా క్రాస్ చెక్ చేసుకుంటే మనకి ఈజీగా మనం చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలిపోతుంది. ప్లస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో లేదు రేపు ఎంసెట్ జేఈలో కూడా ఇట్లాంటి వాటికి ఏదంతా చేయకుండా సింపుల్గా ఇలా చేస్తే యూ విల్ గెట్ ఇట్ యాజ్ ఎ కరెక్ట్ ఆన్సర్.